ఇంతకుముందు మనము FCFSలో అన్నిటికీ ఒక్కటే అరైవల్ టైం ఉంటే అంటే 0000 ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూసాము. ఇప్పుడు అరైవల్ టైం డిఫరెంట్గా ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూస్తాము. ఓకే, ఫస్ట్ మీకు ఇందాక చెప్పాను కదా ఎలా సాల్వ్ చేయాలని. ఏదన్నా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ గ్యాంట్ చార్ట్ తీసుకోవాలి. గ్యాంట్ చార్ట్ మనమే డ్రా చేసుకోవాలి. ఇలా ఒక బాక్స్ గీసుకోండి. ఫస్ట్ ఇది FCFS అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఏది ఫస్ట్ వస్తే దాన్నే మనం ముందు క్యూలోకి పంపిస్తాము. సో ఫస్ట్ ఏది వచ్చింది ఇక్కడ 0 అంటే P3 వచ్చింది. ఇది నాన్ ప్రియంటివ్. ఓకేనా, నాన్ ప్రియంటివ్ అంటే గుర్తుంది కదా, కంప్లీట్ అయ్యే వరకు CPUకి ఆ ప్రాసెస్ని ఇచ్చేస్తాము. మధ్యలో ఎక్కడ కూడా దాన్ని తీసుకొని వేరే ప్రాసెస్ ఇవ్వడం అంతా చెయ్యము. అదే నాన్ ప్రియంటివ్ అంటే. ఓకే, P3 ఫస్ట్ క్యూలోకి వచ్చింది 0లో. సో 0 నుంచి 15 వరకు మనం P3ని ఇచ్చేస్తాం. సో P3 అయిపోయింది. సో P3 తర్వాత ఎవరు వచ్చారు క్యూలోకి, అరైవల్ టైం ఎవరికి ఉంది 0 తర్వాత 1, ఇది P4 వచ్చింది. సో P4ని క్యూలోకి పంపిస్తాం. P4కి బర్స్ట్ టైం ఎంత ఉంది 20 ఉంది కాబట్టి 15 కంటే కొంచెం పెద్దదిగా గీసుకుంటే బాగుంటుంది. 15 + 20 ఎంత 35. 15 + 20 ఎందుకు చేసామో అర్థమైంది కదా. 15 ఇక్కడ ఉంది ప్లస్ 20, P4 బర్స్ట్ టైం 20 కాబట్టి 35 వేసుకుంటాము. నెక్స్ట్ ఎవరు వచ్చారు అరైవల్ టైం 2, P5కి ఉంది. సో ఇక్కడ P5 రాసుకుంటాం. P5కి ఎంత ఉంది బర్స్ట్ టైము 25 అంటే 20 కంటే ఇంకొంచెం పెద్దగా వేసుకుందాం. ఇది 35 + 25 ఎంత 60 రాసుకున్నాము. సో క్యూలో P5 తర్వాత 2 తర్వాత ఎవరు వచ్చారు 3, P2కి బర్స్ట్ టైం ఎంత ఉంది 5 ఉంది. సో ఇది కొంచెం చిన్నగానే వేసుకుందాం. 60 + బర్స్ట్ టైం 5 ఎంత 65. నెక్స్ట్ 3 తర్వాత ఎవరు వచ్చారు 4 అంటే P1 రాస్తాం. P1కి బర్స్ట్ టైం ఎంత 10. ఇది కొంచెం ఇలా వేయండి. ఇలాగా వాటి బర్స్ట్ టైం ప్రకారం వాటి సైజుని కూడా వేసుకుంటే చూసేదానికి కొంచెం అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి లాస్ట్ టైం ఏంటి 65 + 10 ఎంత 75 రాసుకుంటాం. ఇప్పుడు మనం అన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఒక పెద్ద బాక్స్ తీసుకోండి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్కి ఒక 3 రాసుకుంటాము. ప్రాసెస్, అరైవల్ టైం, బర్స్ట్ టైం, తర్వాత కంప్లీషన్ టైం తర్వాత టర్న్ అరౌండ్ టైం తర్వాత వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం. ఓకేనా, ఇలాగా ఇప్పుడు ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, 4 and 5. అరైవల్ టైం 4, 3, 0, 1, 2. ఇప్పుడు బర్స్ట్ టైం 10, 5, 15, 20, 25. ఇప్పుడు కంప్లీషన్ టైం గుర్తుంది కదా. కంప్లీషన్ టైం అంటే P3కి రైట్ సైడ్లో ఉండేది చూసుకోవాలి. అదొక గుర్తు అనమాట. P3కి ఇటువైపు ఏముంది, ఫస్ట్ P1 నుంచి స్టార్ట్ చేసుకుందామా. P1కి ఇటువైపు ఏముంది 75. సో కంప్లీషన్ టైం దీనికి 75. P2కి 65, P3కి 15, P4కి 35, P5కి 60. అర్థమైంది కదా. ఇలా కంప్లీషన్ టైం రాసుకుంటాము. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైంకి ఫార్ములా గుర్తుంది కదా, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 75 - 4 ఎంత 71. నెక్స్ట్ 65 - 3 62. 15 - 0 15. 35 - 1 34.
నెక్స్ట్ లాస్ట్ 60 మైనస్ 2 58. ఇది టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత డబ్ల్యూటీ అంటే వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైంని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టీఏటీ మైనస్ బీటీ చేస్తే వెయిటింగ్ టైం వస్తుంది. టీఏటీ మైనస్ బీటీ చేస్తే వెయిటింగ్ టైం వస్తుంది. టీఏటీ వచ్చేసి సిటీ మైనస్ ఏటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. టీఏటీకి సిటీ మైనస్ ఏటీ, డబ్ల్యూటీకి టీఏటీ మైనస్ బీటీ. ఇప్పుడు వెయిటింగ్ టైం చేద్దాం. 71 మైనస్ 10 61, 62 మైనస్ 5 57, 15 మైనస్ 15 0, 34 మైనస్ 20 14, 58 మైనస్ 25 33. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము వెయిటింగ్ టైంని. నెక్స్ట్ రెస్పాన్స్ టైం వచ్చేసి స్టార్టింగ్ టైం మైనస్ అరైవల్ టైం. ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. స్టార్టింగ్ టైం ఏంటి? P1కి 65 ఉంది. సో 65 మైనస్ 4 61 అగైన్. P2కి 60 ఉంది స్టార్టింగ్ టైం, అంటే ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఇక్కడ 60లోనే కదా స్టార్ట్ చేసింది P2. సో 60 మైనస్ P2కి అరైవల్ టైం ఎంత? 3. 60 మైనస్ 3 57. అండ్ P3 ఎప్పుడు స్టార్టింగ్ టైం? 0. 0 మైనస్ 0 0. P4కి స్టార్టింగ్ టైం 15. 15 మైనస్ 1 14. అండ్ P5కి స్టార్టింగ్ టైం వచ్చేసి 35. 35 మైనస్ 2 33. ఇలా మనం అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఎక్స్ట్రాగా మనకి ఒక 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది వచ్చేసి యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కోమని అడుగుతారు, అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కనుక్కోమని అడుగుతారు. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ఏదైనా అడగాలి అనుకుంటే యావరేజ్ రెస్పాన్స్ టైం కూడా అడుగుతారు. వీటిని ఎలా చేయాలంటే ఫస్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం ఎలా చేయాలో చూద్దాం. ఇవన్నీ వెయిటింగ్ టైమ్స్ అన్ని ప్రాసెస్కి. ఫస్ట్ వీటన్నిటికీ సమ్ చేసుకోవాలి, యాడ్ చేయాలి. రెస్పాన్స్ టైం కూడా యాడ్ చేయాలి, టర్న్ అరౌండ్ టైం కూడా యాడ్ చేయాలి. ఇవన్నిటిని ఫస్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం అంటే ఇవన్నీ రాసుకోవాలి. 61 ప్లస్ 57 ప్లస్ 0 ప్లస్ 14 ప్లస్ 33 బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 కాబట్టి 5, ఎందుకంటే ఇది యావరేజ్ కాబట్టి. వెయిటింగ్ టైం అందరినీ కౌంట్ చేస్తే మనకేమొస్తుంది? 165 వస్తుంది. రెస్పాన్స్ టైం కూడా సేమ్ ఉంది కాబట్టి అన్ని వాల్యూస్ సేమ్ 165 వస్తుంది. టర్న్ అరౌండ్ టైం అన్నిటిని యాడ్ చేస్తే మనకి 240 వస్తుంది. ఓకేనా? ఒకసారి యాడ్ చేసి చూడండి మీరు కూడా. సో ఇవన్నీ యాడ్ చేసి ఏమొస్తుందో మనకు తెలుసు, 165/5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 33 ms అని మనం యూనిట్స్ రాసుకుంటాము, అంటే మిల్లీ సెకండ్స్ అనమాట. యావరేజ్ వెయిటింగ్ టైం వచ్చేసి 33 మిల్లీ సెకండ్స్. సేమ్ టర్న్ అరౌండ్ టైం కూడా ఇలానే రాసుకుంటాము. 71 ప్లస్ 62 ప్లస్ 15 ప్లస్ 34 ప్లస్ 58/5 ఎంత వస్తుంది? టర్న్ అరౌండ్ టైంకి మనకి 240. 240/5 ఎంత? 5 ones, 5 4s 20, 5 8s 40. ఓకే, 48 మిల్లీ సెకండ్స్. 48 మిల్లీ సెకండ్స్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం. నెక్స్ట్ యావరేజ్ రెస్పాన్స్ టైం. సేమ్ ఇలానే వెయిటింగ్ టైంలానే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ సేమ్ వాల్యూస్ వచ్చింది కాబట్టి. 61 ప్లస్ 57 ప్లస్ 0 ప్లస్ 14 ప్లస్ 33. ఇక్కడ మేజర్గా చేసే మిస్టేక్ ఏంటంటే 0 ఉంది కదా అని లెక్కేయరు, దాన్ని కూడా లెక్కేయాలి. ఇది ఎందుకంటే యావరేజ్ కాబట్టి. 1 2 3 4 5 5 వాల్యూస్ బై 5 ఎంత వస్తుంది? 165/5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 33 మిల్లీ సెకండ్స్. ఇలాగా మనం FCFS నాన్ ప్రియంప్టివ్ ఎలా అయితే ఇలా యావరేజ్ టైం అరైవల్ టైం డిఫరెంట్గా ఇస్తే ఎలా చేయాలో
చూసాం ఇప్పుడు. ఓకేనా?